ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఫార్ములా ట్యాబ్‌లో ఫార్ములాస్ ఆడిటింగ్ అనే ట్యాబ్స్ గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ ఫార్ములా ఆడిటింగ్ చెప్పుకునే ముందు నేను ఇక్కడ ఒక 3 నంబర్స్ తీసుకున్నాను. 30, 40, 60. నేను ఇక్కడ టోటల్ చేస్తున్నాను. ఈ సెల్‌లో టోటల్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఈక్వల్ టు 30 ప్లస్ 40 అదే 40 ఎక్కడుందో దాని అడ్రెస్ అంటే 40 అడ్రెస్ ఏంటంటే మనకి A7 అలాగే 60 అడ్రెస్ ఏంటంటే A9 జస్ట్ ఎంటర్ చేస్తే మనకి ఆ టోటల్ అనేదైతే వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నాను అంటే ఈక్వల్ టు ఈ 30 ఉంది గదండీ ఫస్ట్ నంబరు 30 ప్లస్ 130 చేస్తున్నాను నేను. అంటే 30 అంటే ఇక్కడ A5 ప్లస్ అలాగే C7 చేస్తే నాకు ఇక్కడ 160 అనొచ్చింది. ఓకే. నేను ఈ 130 అనేది మనకి దేనికి సంబంధించిందండి? ఈ 30, 40, 60 నంబర్స్‌ని యాడ్ చేస్తే, సమ్ చేస్తే వచ్చిన రిజల్ట్ అండి. 160 అనేదండి ఇక్కడ 30ని, 130ని ఎడిషన్ చేస్తే వచ్చిన రిజల్ట్ అండి. ఈ 2 కూడా మనకి ఈ విధంగా రిజల్ట్ అనేది వచ్చినియి. సో, ఇక్కడ మనకి ఫార్ములా ట్యాబ్‌లోని ఫస్టు ట్రేస్ ప్రెసిడెంట్స్ అనుంది. ఈ ట్రేస్ ప్రెసిడెంట్స్ అనేది నేనిక్కడ 130ని క్లిక్ చేసి ట్రేస్ ప్రెసిడెంట్స్ అనేది క్లిక్ చేశాననుకోండి. అంటే నేను కాకుండా వేరే వాళ్ళెవరైనా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ 130 అనేది దేనికి టోటలు? ఏ నంబర్‌కిని యాడ్ చేస్తే టోటల్ చేసారా? లేదా ఆహ్, సంథింగ్ దేనికి సంబంధించి ఏం చేశారు అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అప్పుడు వాళ్ళు జస్ట్ ఈ 130ని క్లిక్ చేసుకొని ట్రేస్ ప్రెసిడెంట్స్ అనేది క్లిక్ చేస్తే మనకి చూడండి ఆ సెల్స్ నుంచి యారో సింబల్స్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకేనండి. అంటే ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది గదండీ. ఓకే. 130 రావడానికి ఈ 30 ఉన్న సెల్లు అండ్ 40 ఉన్న సెల్లు, 60 ఉన్న సెల్లు ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఏదో చేస్తే రిజల్ట్ అనేదైతే రావడం అయితే జరిగింది. అంటే ఈ 130 అనేది ఈ మూడిట్లిని బట్టి 130 అనేది మనకొచ్చింది. సో, మనకి ఇప్పుడు ఈ యారో సింబల్స్ వద్దు అనుకుంటే ఇక్కడ రిమూవ్ యారోస్ అనేది ఉంది చూడండి. ఫార్ములా ట్యాబ్‌లోనే ఫార్ములా యాక్టింగ్‌లో రిమూవ్ యారోస్ అని ఉంది. ఆ రిమూవ్ యారోస్‌ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ యారోస్ అనేది డిజేబుల్ అయిపోతాయి. అలాగే చూడండి 160 ఈ 160 దేనికి సంబంధించిందో తెలియాలంటే ట్రేస్ ప్రెసిడెంట్స్ చేస్తే చూడండి ఇక్కడ 30 ఉన్న సెల్లు అండ్ 130 ఉన్న సెల్లు. ఈ రెండిట్ల నుంచి మనకి 160 అనేది రావడం జరిగింది కాబట్టి, ఆ 2 సెల్స్ నుంచి కూడా యారో సింబల్స్ ఈ విధంగా అయితే మనకి చూపించడం జరుగుతుంది. రిమూవ్ యారోస్ అనేది చేస్తే మనకి అవి వెళ్ళిపోతాయి. అలాగే మీకు ట్రేస్ డిపెండెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ 30 నంబర్ ఉంది. ఈ 30 నంబర్ పైన ఏమేమి డిపెండ్ అయినియి? లేదా ఇక్కడ 60 ఉంది. 60 నంబర్ పైన మిగతా ఏ రిజల్ట్స్ డిపెండ్ అయినియి అనేది చూపిస్తుంది. అంటే ట్రేస్ డిపెండెన్స్ ఓన్లీ 60 పైన 130 అనేది మాత్రమే డిపెండ్ అయింది కాబట్టి, మనకి ఆ 130 అనేది మాత్రమే చూపిస్తుంది. నేను రిమూవ్ యారోస్ చేస్తున్నాను. అదే 30 పైన చూస్తున్నాను చూడండి. ట్రేస్ డిపెండెన్స్ 130 డిపెండ్ అయింది. అలాగే 30 నుంచే 160 అనేది కూడా డిపెండ్ అయింది. అంటే ఈ 2 రావడం కోసం ఫార్ములా మనం 30 ఉన్న సెల్ అడ్రెస్ యూజ్ చేసాం కాబట్టి, ఈ 2 సెల్స్‌కి కూడా మనకి యారో సింబల్స్ అనేదైతే కనిపిస్తుంది. యారో సింబల్స్ పోవాలి అనుకుంటే రిమూవ్ యారోస్ అనేది క్లిక్ చేస్తే మనకి యారో సింబల్స్ అనేది పోతుంది. అలాగే మీకు ఇక్కడ మనకి షో ఫార్ములాస్ అని ఉంది చూడండి. ఇది క్లిక్ చేశారనుకోండి మనకి మన షీట్‌లోని ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేసామో ఆ ఫార్ములాస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. నార్మల్ నంబర్స్ ఎక్కడ ఫార్ములా యూజ్ చేయకపోతే నంబర్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. చూడండి నేను షో ఫార్ములాస్ అనేది క్లిక్ చేశాను. ఈ షో ఫార్ములాస్ అనేది క్లిక్ చేస్తే చూడండి మనకిక్కడ ఈ 130 అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఈ రిజల్ట్స్ అనేవి వచ్చేసరికి మీకు ఫార్ములా కనిపిస్తుంది. అంటే ఏ5, ఏ7, ఏ9 ఇక్కడికొచ్చేసరికి ఏ5, ఏ7 అంటే ఫార్ములాస్ కనిపిస్తుంది. ఇక్కడ మనం 30, 40, 60 ఎటువంటి ఫార్ములాస్ ఇవ్వలేదు. డైరెక్ట్ నంబర్‌లు తీసుకున్నాం కాబట్టి నంబర్‌లనేది డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఫార్ములాస్ తీసుకున్నాం కాబట్టి ఫార్ములాస్ అనేదైతే డిస్‌ప్లే చేయడం కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ దాన్ని షో ఫార్ములాని క్లిక్ చేస్తే నార్మల్ వ్యూ అనేది మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది ఉంది చూడండి ఇక్కడ. ఈ ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది మీరు క్లిక్ చేశారు అనుకోండి. నేను 130ని క్లిక్ చేసుకొని ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది క్లిక్ చేశాను. మీకిక్కడ ఒక విండో అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి. ఈ విండోలోని మనకి రిఫరెన్సు మీరు యూజ్ చేసిన ఫార్ములా అంటే ఈ 130 రిజల్ట్ రావడం కోసం మీరు యూజ్ చేసిన ఫార్ములా అనేదైతే కనిపిస్తుంది. ఏ5 ప్లస్ ఏ7 ప్లస్ ఏ9 ఎవాల్యుయేట్ అని చేస్తే ఏ5లో ఉన్న వాల్యూ అనేది డిస్‌ప్లే అవుతుంది. మళ్ళీ అగైన్ ఎవాల్యుయేట్ చేస్తే మీరు ఏ7లో ఉన్న వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. మళ్ళీ అగైన్ చేస్తే మీకు ఆ 2
టోటల్ అయి కనిపిస్తాయి. మళ్ళీ అగైన్ చేస్తే ఏ9లో ఉన్న వాల్యూ కనిపిస్తుంది. మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే టోటల్ ఆ 130 నంబర్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ విధంగా మనం ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది అంటే ఫార్ములాని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ మాట. సింపుల్‌గా చెప్పాలంటే, మనం యూజ్ చేసిన ఫార్ములా బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఈ విధంగా మనం ఫార్ములా ట్యాబ్‌లోని ట్రేస్ ప్రెసిడెంట్సు, ట్రేస్ డిపెండెంట్సు, రిమూవ్ యారోసు, షో ఫార్ములా, ఎవాల్యుయేట్ ఫార్ములా అనే ఆప్షన్స్‌నయితే మనం యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.